రమణానందగిరి. ఇక ఈ వీడియో తమ్ముడు వాళ్ళ కూతురిది పెళ్ళి ఉంది. పెళ్ళికి ముందు సంగీత్ రోజు మరి సాయంత్రం అక్కడ ప్రోగ్రామ్స్ ఎట్లా జరిగినాయి అనేది సింపుల్గా వివరించడానికి ప్రయత్నం చేస్తా. అయితే దీని ప్రోగ్రామ్ మొత్తం మీద మనకు డ్యాన్స్లే ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం, ఇక మ్యూజిక్ అయితే అలో లేదు కాబట్టి డ్యాన్స్లే. తర్వాత పాటలకు కూడా మ్యూజిక్ ఉంటుంది కాబట్టి ఇంకా పాటలు డ్యాన్సులు ఇవి కూడా మ్యూజిక్ లేకుండానే చూడాలి. ఒకటి దానవీర శూరకర్ణ మా అబ్బాయి చేసిండు, అది ఏకపాత్రాభినయం. అదొకటి మరి ఉంటే అదొకటి వాయిస్ ఉంచడానికి ప్రయత్నం చేస్తా. ఇక టోటల్గా అంతా చూసుకుంటూ వెళ్ళిపోండి. అయితే దీనిలో గేమ్స్ కండక్ట్ చేసిండ్రు. ఆ గేమ్స్ వీడియో మన దగ్గర లేనట్టుంది. అన్ని రకరకాల గేమ్స్, కపుల్స్ గేమ్స్ రకరకాలు పెట్టిండ్రు. కానీ నా దగ్గర ఉన్న అంటే నా దగ్గర ఏ వీడియోస్ అవుతున్నాయో వాటితోటే ఈ వీడియో అనేది మనకి ఎప్పటికైనా జ్ఞాపకంగా ఉంటుందని పెడుతున్నా. దీనిలో కపుల్స్ డ్యాన్స్ చేసిండ్రు. తర్వాత లేడీస్ కూడా 2-3 పాటలకు మా ఇద్దరు కోడళ్ళు, నేను, మరదళ్ళు కలిసి చేసినాం. ఇక ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నదే కొంచెం చూపించడానికి ప్రయత్నం. అంటే మనకి ఎప్పటికో ఒక జ్ఞాపకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇదైతే పెడుతున్నా. నేను అంత మ్యూజికే కదా ఏం పెట్టాలని ఆలోచించి ఇన్ని రోజులు చేయలే. సరే మరి మనకి మామూలుగా మన చుట్టాలే చూస్తారు కదా, సరే ఇది కూడా ఉంటుందని ఉద్దేశంతో మరి పెడుతున్నా. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ స్టార్టింగు అన్నమాచార్య కీర్తనతోటి మా పెద్ద అబ్బాయి స్టార్ట్ చేసిండు. తర్వాత ఇంకా పాటలు మా వారు 2 పాటలు పాడినట్టున్నారు. ఇక ఏకపాత్రాభినయం, తర్వాత డ్యాన్స్లు 1 by 1 అందరు డ్యాన్స్లు వస్తాయి. ఇక ఇట్లా ఉంటుంది. ఇక సాధ్యమైనంత వరకు అయితే ఇక మ్యూజిక్ అస్సలు అలో ఉండదు కాబట్టి మరి చిన్నగా బిట్స్ లాగా చూపించడానికి ప్రయత్నం చేస్తా. అయితే జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంగీతాన్ని ఏర్పాటు చేస్తుండ్రు. మేము మా పెద్ద అబ్బాయి పెళ్ళప్పుడు సంగీత్ స్టార్ట్ చేసినాం, కానీ అప్పుడు ఇంత బాగా అందరం ప్రాక్టీస్ చేయలేదు. మామూలుగా ఆ రోజు వాళ్ళు వస్తారు కదా యాంకరింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు చూపించినట్టుగా స్టెప్స్ వేయడం అట్లా సింపుల్గా కొంచెం చేసినాం. ఈరోజు ఈ సంగీత కార్యక్రమాలు అయితే వారం రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి మంచిగా చేసినాం. అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయాలని. తర్వాత మగవాళ్ళు పిల్లలందరూ కూడా గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు కూడా 2-3 పాటల మీద డ్యాన్సులు చేసిండ్రు. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అందరూ కూడా ప్రాక్టీస్ చేసిండ్రు. ఇక మంచిగా అనిపించింది. అంటే వారం రోజులు కూడా రోజు అక్కడికి డ్యాన్స్ క్లాస్కి పోయి అందరూ ఫ్యామిలీ మెంబర్సు కలిసి ప్రాక్టీస్ చేయడం, ఒకరు చేస్తుంటే ఒకరు సలహాలు ఇవ్వడం, ఇంకా అట్లా ఎంకరేజ్ చేయడం, అది కూడా మంచిగా ఉంది అనిపించింది. ఒక వారం రోజులు ప్రతిరోజు కలుసుకున్నాం అందరం, అది కూడా బాగుంది అనిపించింది. అట్లా ఏదైనా కానీ సంతోషాన్ని అందరితో పంచుకుంటే ఇంకా ఎక్కువ సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే జనాలు వస్తుండ్రు. అయితే మనం దాదాపుగా తొందరగా స్టార్ట్ చేయాలని ఇంకా స్టార్ట్ అయితే చేసినాం. కానీ ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా సంతోషం అనిపిస్తుంది. కానీ ఈ మధ్య చలికాలం కదా, 9 అయితే కానీ ఎక్కువ జనాలు వస్తలేరు. మళ్ళీ 10:30 వరకు వెళ్ళిపోదాం అన్నట్టుగా చూస్తుండ్రు. కానీ మన ప్రోగ్రాం 12:30 అయింది. జనరల్గా అందరూ కొంచెం తగ్గుముఖం పట్టే వరకు, మేము ఇంటికి వచ్చేసరికి 1-2 అయినట్టున్నది. అట్లా మొత్తానికి చాలా బాగానే అయితే అందరం ఎంజాయ్ చేసినాం. ఇక్కడ ఫస్ట్ పాటతోటి స్టార్ట్ అయిందన్న కదా, తర్వాత అబ్బాయిని అమ్మాయిని, పెళ్ళి అయ్యే అమ్మాయిని అబ్బాయిని కూడా స్టేజ్ పైకి రప్పించి ఫ్యామిలీ మెంబర్స్ అని అందరినీ పిలిచి ఇక అమ్మాయిని అబ్బాయిని కూడా డ్యాన్స్ చేయమన్నారు. అదే ఇక తర్వాత పరిచయ కార్యక్రమాలు అయిన తర్వాత అమ్మా నాన్న ఒకసారి ఇట్లా చేతులు పట్టుకుని ఊపమంటే వాళ్ళు ఊపుతుండ్రు, మమ్మల్ని చూపిస్తున్నాం. తర్వాత ఒక డ్యాన్స్, తర్వాత ఇంకేదన్నా గేమ్స్ అట్లా 1 by 1 ఒకటి జరుగుతూనే ఉన్నాయి. కపుల్ డ్యాన్స్లు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఒక్కొక్కరు 3 పాటలతోటి ఒకటే పాట 3 సాంగ్స్ చేంజ్ అవ్వడం అట్లా చేసిండ్రు. ఇక
అన్నీ రకరకాలు జరిగినాయి ఒకటనుకోటి. ఇక గేమ్స్ ఇక్కడైతే బెలూన్ ఊదడం, బెలూన్ను పగలగొట్టడం. ఇక ఈ గేమ్లో అయితే నేనే విన్ అయినా. ఇంకెట్లనే అంతే ఒకటనుకోటి పాటలు, డ్యాన్సులు, పిల్లలు అందరు కలిసి, మగ పిల్లలు అందరూ కలిసి డ్యాన్స్ చేసిండ్రు. ఇది దేవర డ్యాన్సా మరి ఏందో నాకు ఎక్కువ తెలియదు. మొత్తానికి డ్యాన్స్ అయితే చేసిండ్రు. ఇంకోటి నాటును ఇది 2 ప్రాక్టీస్ చేసినప్పుడు అయితే చూసిన మంచిగా ఉంది. ఇది డ్యాన్స్ భలే చేసిండ్రు. మా వారు కూడా వాళ్ళతోటి కలిసి చేసిండ్రు. కానీ మ్యూజిక్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుండే. ఇక మొత్తానికి ఇట్లా అన్నీ జరిగినాయి. ఇక తర్వాత గేమ్ తర్వాత మళ్ళీ కపుల్ డ్యాన్స్. ఇక తమ్ముడు వాళ్ళు ఇద్దరు 2 సాంగ్స్ చేసిండ్రు. వీళ్ళు ఒక పాట ఒకటే దాంట్లో 3 సాంగ్స్ చేంజ్ చేసుకుంటూ చేసిండ్రు. లాంగ్ అవుతుంది అని నేను కొంచెం యాడ్ చేస్తున్నా. ఇక చూడండి, ఇదైతే ప్రాక్టీస్ ఏం లేదు, అక్కడ యాంకర్స్ చేస్తే చేసినాం. దీనిలో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇక ఇట్లనే అన్నీ ఒకటనుకోటి చేసుకుంటా ఉన్నాం. ఇది కూడా దీనిలో అయితే డ్యాన్స్ మాస్టర్ కూడా ఉన్నాడు. అబ్బాయి చిన్నప్పటి నుండి మన దగ్గర ఇక్కడ తెలిసిన అబ్బాయి. తర్వాత ఇక ఈ సాంగ్ ఇంగ్లీష్లో అనుకో, ఆ సినిమాలో చూసిన నేనైతే ఎప్పుడో ఆ సాంగ్. ఇది బాగుంది, కానీ తొందరగా అయిపోయేటట్టు చేసిండ్రు, ఎందుకంటే ఎక్కువ లెంత్ చేయలేదు. ఇక్కడ నుండి మళ్ళీ గేమ్ ఆడుతున్నాం అందరం కలిసి. ఇక మ్యూజిక్ ఇది అప్సర సాంగ్. దీనిలో అయితే మా 2 కోడళ్ళు ఉన్నారు. మన తమ్ముని బిడ్డ కూతురు కోడలు అవుతాయి కదా, అందుంది చిక్కు. 2 మరదాన్లు ఉన్నారు. తర్వాత 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరితోటి ఇట్లా చేసినాం. ఇది మంచిగా అనిపించింది. కాకపోతే ఇంకా ఎక్కువ టైం ఇవ్వలేదు, స్పీడ్గా అయిపోయినట్టు అనిపించింది మొత్తానికైతే. ఇక ఏ డ్యాన్స్ అయినా కనీసం 15 days ఉంటే మంచిగా చేయగలుగుతాం అనిపించింది. వారం రోజులల్లో 2 రోజులు మనకు స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా, అట్లా అయింది. ఇక 3వ రోజు నుంచి కొంచెం అసలు వాళ్ళు చెప్పేది అర్థమయ్యేటట్టు అయింది. పిల్లలకైతే ఈజీగానే వస్తాయి, కానీ ఇక మనకు వాటి గురించి అవగాహన లేదు కాబట్టి అట్లా. మొత్తానికి డ్యాన్స్లు అయితే ఇక ఏదో వాళ్ళని చూసుకుంటూ చేయడం. చిక్కును కొంచెం ముందు ఉంచినాం, చిక్కు మేము మర్చిపోయినా కానీ చిక్కు చూపిస్తుంది కదా అన్నట్టుగా. మొత్తానికి అప్సర డ్యాన్స్ కూడా మంచిగా చేసినాం. ఇక భలే అనిపించింది. ఏదైనా నేర్చుకుంటే రాంది ఏముండదు, కాకపోతే మనకు కొంచెం సిగ్గు అనిపిస్తుంది. నేనైతే అసలు స్టేజ్ మీద ఎప్పుడూ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఎప్పుడన్నా స్కూల్ డే ఫంక్షన్లప్పుడు ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళకు జనరల్గా వాళ్ళను ఆహ్వానించి మనం మా తెలుగు తల్లికి అట్లా పాడడం ఉంటుంది కదా, అట్లాంటివి వాడేదాన్ని, కానీ నేను ఎప్పుడు డ్యాన్సులు చేయలేదు. ఇక ఇదే ఫస్ట్ టైం. ఇక ఈరోజు పెద్ద తమ్ముడు వల్ల పెద్ద కొడుకు బర్త్డే. ఇక బర్త్డే కూడా ఈరోజే రావడం భలే సంతోషం అనిపించింది. ఇక ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్, తర్వాత నెక్స్ట్ మళ్ళీ పాటలు, డ్యాన్స్లు, ఇక గేమ్స్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. మొత్తానికి కేక్ కటింగ్ జరుగుతుంది. తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. మేము కూడా స్టేజ్ మీదకి వెళ్ళినాం కాబట్టి ఎక్కువ షూట్ చేయలేదు. ఇప్పుడు దీని తర్వాత ఏకపాత్ర అభినయం. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇక ఇది కుల పరీక్ష అందువా నీ తల్లి భరద్వాజు జననమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన శాంతనవుడు శివసముద్ర భాగీరథి గంగా నదీ గర్భమున జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవదేశ ఊర్వశి శక్తిని అశక్తి చండాలంగినితో పరాశరుని, ఆ పరాశరుడు పల్లపడుచు మత్సగంధితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహితో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణతుడిని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా, వీరిదే కులము. సందర్భావసరము బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కొత్తగా కులము అను వ్యర్థవాదములెందులకు. ఓహో, రాచరికం అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపదాగిరాభిరామవేలు అంగరాజ్యానికి ఇప్పుడైందని మూర్ధాభిషిక్తుని గావించుతున్నాను. సోదర దుశ్శాసన అనర్ఘలనరత్న శస్త్ర కిరీటమును వేగము దమ్ము మామ గాంధార సార్వభౌమ సురక్షితమే మండిత సింహాసనము వేగముగా
తీర్చిదిద్ది సకృత పటీపాల సౌలభ్య సహజ కవచుండలకే ఈర కౌశల్యానికి వాంఛనరేగా వీరగంధం విందలార్పుడు నేడి సకల మాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రద ఈ కులకల మహాపంకిలను శాశ్వతముగా ప్రక్షాళనగా వించెదను. పాంచాలి పంచభద్రుగా ఏమేమే నీ ఉన్నత కటాటహాసము ఎంత పరివర్తించను మరపునకు రాక హృదయశయ్యాయమానమున నేను నా పరిహాసాల నుండి పరిగణి చేయుచున్నవే. అహో క్షీరావారాచిత జనతకర సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ భరతఖండ సామ్రాజ్యాది ధౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన శూరవరిణులకు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదామృత పరశురామ శస్త్రాస్త్ర పార్యుండునైనా రాధయునకు మిత్రుండనై మానధరుడనై మనగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పగలబడి నవ్వుతాయా. థ్యాంక్ యూ.